విభజించు పాలించు సిద్ధాంతం ఆ సీనియర్ నేతకు శాపంగా మారిందంటే అవుననే మాట సొంత పార్టీలోనే వినిపిస్తుందట. అగ్నికి ఆజ్యం తోడు చందనపుత్రుడు సతీమణి జోక్యంతో ఆ నేత గెలుపుకు కేడర్ మోకాలడ్డారని టాక్ నియోజకవర్గంలో వైరల్ గా మారిందట. 2019లో ఆయన గెలుపు కోసం కష్టపడిన సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ స్థాయి నేతలు ఈసారి జలకిచ్చారనే చర్చలు నడుస్తున్నాయి. దీంతో తమ్మినేనికి షాక్ తప్పదా? అసంతృప్తి రెబల్ బెడద నుంచి స్పీకర్ గట్టెక్కుతారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆముదాల వలస నియోజకవర్గంలో రెబల్ బెడద, అసంతృప్త స్వరాలు అధికార పార్టీ గెలుపుకు మోకాలడ్డుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. స్పీకర్ తమ్మినేని సీతారాం ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఆయనకు అండగా ఉండి పల్లకి ఎక్కించిన నేతలే ఈ ఎన్నికల్లో ఆయనపై పోటీకి నిలబడ్డారు. కొందరు సైలెంట్ అవగా, కొందరు చాప కింద నీరులా మే 13న సైలెంట్ ఆపరేషన్ చేశారట. నియోజకవర్గంలో సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ వరకు కినుకు వహించారట. నియోజకవర్గంలో 192,623 మంది ఓటర్లు ఉండగా 75% స్పీకర్ తమ్మినేనికి చెందిన కాళింగవర్గ ఓటర్లే ఉన్నారు. నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా తమ్మినేని మేనల్లుడు కూన రవికుమార్, రెబల్ గా సువారి గాంధీ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తమ్మినేని సీతారాం ఓటు బ్యాంకును ఆయన రెబల్స్ అయిన ఇండిపెండెంట్లు కొల్లగొట్టారనే టాక్ నడుస్తోంది. ప్రధాన ఇండిపెండెంట్ అభ్యర్థి సువారి గాంధీ కాళింగవర్గమే. ఆయన దాదాపు 5 నుంచి 7,000 ఓట్లకు చిల్లు పెట్టారట. అది కూడా ఎప్పుడూ సీతారాంకు అండగా ఉండే పొందూరు మండలంలో. బూర్జ మండలంలో అన్నెపు రామకృష్ణ వల్ల, ఆముదాల వలస మండలంలో తమ్మినేనికి వ్యతిరేకంగా ఉన్నవారి వల్ల 6,000 ఓట్లకు గండిపడ్డట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి సన్నపల్ల అన్నాజీరావు కాళింగవర్గం. ఆయన కూడా 1000 ఓట్లు చీల్చారట. ఇలా మొత్తం స్పీకర్ తమ్మినేనికి రావాల్సిన 10 నుంచి 12,000 ఓట్లను అందరూ తలా పిడికెడు పంచుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. స్పీకర్ తమ్మినేని కుమారుడు, ఆయన అనుయాయుల కారణంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై వ్యతిరేకత వచ్చిందని జనాల్లో టాక్ ఉంది. అందుకే ఆముదాల వలస, పొందూరు, బూర్జు మండలాల్లో భారీ స్థాయిలో లోకల్ లీడర్లు వైసీపీని వీడి కూన రవికుమార్ సమక్షంలో టీడీపీలో చేరారు. మరో సెంటిమెంట్ వాదన కూడా నియోజకవర్గంలో చక్కర్లు కొడుతోంది. స్పీకర్ గా పనిచేసిన వారు తర్వాత ఎన్నికల్లో ఓడిపోతారని. 2009 ఎన్నికల్లో గెలిచి కిరణ్ కుమార్ రెడ్డి 2 ఏళ్లు స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం నాదెండ్ల మనోహర్ స్పీకర్ గా వ్యవహరించారు. 2014 నుంచి 2019 వరకు కోడెల శివప్రసాద్ స్పీకర్ గా వ్యవహరించారు. వీళ్లంతా స్పీకర్లుగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 నుంచి స్పీకర్ గా వ్యవహరిస్తున్న తమ్మినేని సీతారాం ఈసారి ఎన్నికల్లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మొత్తానికి తమ్మినేనికి ఈ ఎన్నికల్లో గెలుపు అంత ఈజీగా కనిపించటం లేదు. కూన రవికుమార్ తో పాటు రెబల్ గాంధీ నుంచి కూడా ఆయన గెలుపును సందిగ్ధంలో పడేశాయనే టాక్ వినిపిస్తోంది. ఎన్నికల ముందే ఈ సందేహాలు వ్యక్తం చేయగా పోలింగ్ తర్వాత అవి మరింత జోరందుకున్నాయి. మరి ఆముదాల వలస ఓటరు ఎవరికి పట్టం కట్టారో జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.